హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారని ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్నీ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ రెండు రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగానే మీరు ముందుకెళ్ళాలి. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయంపై తిరుపతి నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని సమస్యలని రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు పరిష్కరించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, సినిమా పరిశ్రమను వ్యాపారంగా చూడాలే గాని రాజకీయ కక్ష సాధింపులు మంచిది కాదని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణలోని సినీ పరిశ్రమ త్వరలోనే ఆంధ్రాలో కూడా వస్తుంది అన్నారు. ఆంధ్రాలో కూడా విజయవాడ, తిరుపతి, విశాఖలో కూడా సినిమా ఆఫీసులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో షూటింగ్లకు అత్యంత అనువైన ప్రాంతంగా ఆంధ్ర నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని చెప్పారు. కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిందని అన్నారు. ఈ కల్కి చిత్రం విడుదలవటం ఇది ఒక సంచలన విజయం సాధించటం, టెక్నాలజీని వినియోగించుకునే విధానంలో ప్రపంచ సినీ పరిశ్రమతో తెలుగు పరిశ్రమ పోటీ పడుతుందని అన్నారు. పైరసీని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభోగం వస్తుందని అన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని కలిసి సినీ పరిశ్రమ కష్టాలను వివరించి వాటిని తొలగించేందుకు కృషి చేస్తామని ఎన్వి ప్రసాద్ చెప్పారు.